వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉండే పచ్చి రొయ్యలు, చింత చిగురు, వెల్లుల్లి కూర ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని కొత్త రెసిపీస్ కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కడాయిలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసి వేడైన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, అలాగే పెద్ద సైజు ఉల్లిపాయలు 2 సన్నగా కట్ చేసుకుని వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలు 200 గ్రాముల నుంచి 250 గ్రాముల వరకు ఉంటాయి. వీటిలో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కలుపుతూ ఉడికించుకున్న తర్వాత ఇక్కడ నేను కొంచెం చిన్న సైజు వెల్లుల్లిపాయలను ఇలా చివర్లు కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు కారం, అలాగే తగినంత ఉప్పును కూడా వేసుకుని ఇవి అన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ఇలా మసాలా అనేది రొయ్యలకు బాగా పట్టేంత వరకు కలుపుతూ ఉడికించుకున్న తర్వాత 1 గ్లాస్ నిండా వాటర్ని వేసుకుని ఇది బాయిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా బాయిల్ వచ్చిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషంల పాటు లో ఫ్లేమ్లో ఇది ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న చింత చిగురుని తీసుకుని బాగా వాష్ చేసుకున్న తర్వాత చేత్తో మనం ఎప్పుడైతే కూరలో వేస్తామో అప్పుడు నలుపుకుని వేసుకోవాలి. లేదా మీరు మిక్సీ జార్లో కూడా కొంచెం బరకగా రుబ్బుకునైనా వేసుకోవచ్చు. ఇలా చింత చిగురు అంతా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషంల పాటు ఉడికించుకున్నట్లయితే పులుపు అనేది రొయ్యలకు బాగా పట్టి ఇది దగ్గరగా అవుతుంది. అలాగే నూనె కూడా పైకి వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా ఉడికేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉండే పచ్చి రొయ్యలు, చింత చిగురు, వెల్లుల్లి కూర రెడీ అయ్యింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.